మే విజయ్ కుమార్ గంట. కాళహస్తిలో జనసేన కార్యకర్త శ్రీనివాసరాయుడు హత్యకి గురయ్యారు. హత్య కేసులో కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత, ఆమె భర్త చంద్రబాబు అరెస్ట్ చేశారు. అయితే ఈ శ్రీనివాసరాయుడు వినుత కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మామూలుగా కాదు, ఆ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండేవాడు. ఆమె పేరును వినుతక్క అని చెప్పి తన చేతి మీద పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. అతనికి మేనమామ వీళ్ళు తప్ప ఎవరు కూడా లేరు. ఒక చెల్లెలు, ఆ చెల్లెలు పెళ్లి చేశాడు. ఇది కాన్సెప్ట్. అయితే కాళహస్తి నియోజకవర్గ సీటు, జనసేన సీటు ఆశించిన వినీతకు భంగపాటు కలిగి అక్కడ కూటమి సర్దుబాటులో భాగంగా సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. పేరుకి తెలుగుదేశం పార్టీకి వినూత ప్రచారం చేసినప్పటికీ ఆమె సుధీర్ రెడ్డి పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు. రెండో అంశం ఏంటంటే, కేవలం కొద్ది నెలలు మాత్రమే సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసి వచ్చినటువంటి చంద్రబాబు వినూత విపరీతంగా అప్పులు చేసి విపరీతంగా వేరే పద్ధతుల్లో డబ్బు తెచ్చి నియోజకవర్గంలో తామే అభ్యర్థులు అనేటువంటి ఇదితో వ్యవహరించారు. సరే, పార్టీ వారి రాత మార్చింది. ఈ క్రమంలో టీడీపీకి అభ్యర్థికి ఆవిడెప్పుడు నేరుగా ప్రచారం చేయాలి, కేవలం కూటమికి ఓటేయమని అడిగింది. ఈ క్రమంలోనే ఆమె టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ప్రత్యర్థి మధుసూదన రెడ్డితో అంతర్గత రాజకీయ సంబంధాలు పెట్టుకున్నారనేది ఒక వాదన ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఆ లావాదేవీలు మొత్తం కూడా రాయుడు చేశారు. రాయుడు చేసినప్పుడు రాయుడు తీసుకొచ్చిన ప్రతి పైసా అయితే వాళ్ళు కూడా ఎందుకు మధుసూదన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకున్నారంటే చేసిన అప్పులు తీర్చే క్రమం. రాయుడు ఈ అంశాలన్నింటినీ నోట్ చేశాడనేది రాయుడికి వినుత అనుచరుల్లో ఒకడు, రాయుడికి ప్రత్యర్థిగా ఉండే వినుత అనుచరుల్లో ఒకడు తెలియజేయటం, అతని వల్లే తాము దెబ్బతిన్నాం, పార్టీ దూరం పెట్టిందనే కోపంతో అతన్ని చంపారన్నది ఇప్పటి సమాచారం.